హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి అరటి పువ్వు పకోడీ అండి. పిల్లలకు ఎప్పుడు చేసే విధంగా ఆనియన్ పకోడీ అట్లాంటివి రొటీన్గా చేసి పెట్టకుండా డిఫరెంట్గా ఈసారికి ఇలా ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. వీడియోలో చూపించిన విధంగా అరటి పువ్వుని ఇలా పై తొక్క తీసేసి లోపల ఉన్న పువ్వులన్నీ తీసి పక్కన పెట్టుకోండి. ఇలా తీసిన తర్వాత అరటి పువ్వుని కొంచెం క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే పకోడీ చేదుగా ఉండే అవకాశం ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకొని నీళ్ళలో వేసి కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోండి. తడి లేకుండా ఆరబెట్టుకోవడం వల్ల పకోడీలు అనేవి క్రిస్పీగా కరకలాడుతూ వస్తాయండి. తర్వాత క్లీన్ చేసుకున్న అరటి పువ్వులోకి 1 కప్పు వరకు శనగపిండి, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు కారం, తగినంత ఉప్పు, అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. తగినన్ని నీళ్లు కూడా పోసుకొని వీడియోలో చూపించిన విధంగా పిండిని కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పకోడీలు వేసుకొని క్రిస్పీగా 2 వైపులు దోరగా కాల్చుకోవడమేనండి. ఇంతేనండి, సింపుల్గా టేస్టీగా అరటి పువ్వు పకోడీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. నచ్చిందా? అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.